135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఓ సామాజిక వర్గము అంతా కూడా వ్యతిరేకించింది కదా, అంటే సుదీర్ఘకాల పోరాట ఫలితం. ఎడ్యుకేషన్ జరగాలి. వర్గీకరణ అనేది చాలా సుదీర్ఘమైన ఉద్యమం. అది 30 సంవత్సరాల పైచులుగా జరుగుతూ ఉంది. దానిలో నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. అది జరగాల్సిన సమాజంలో అట్టడుగు వర్గాలు మాకు న్యాయం కావాలని అడుగుతారు. దాంట్లో తప్పే ఉందాడా? మీరు ఒక గమనించండి, హిస్టరీలో మీకు ఇది మీడియా ద్వారా వెళ్ళాలి. ఆ మెక్డొనాల్డ్ అవార్డు అని ఉంది అంబేద్కర్ గారికి, గాంధీ గారికి మధ్య. అప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే అసెంబ్లీ సీట్లు ఉండాలంటే అందరికీ అసెంబ్లీ సీట్లు ఒకటే ఉంటే దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులు మాకు వేరుగా ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెక్డొనాల్డ్ని అడిగాడు. అందరూ చాలామందితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్లో నీకు అది మెక్డొనాల్డ్ అవార్డు కింద ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఇస్తే గాంధీ గారు పూనా ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు. దాన్ని పూనా ప్యాక్ట్ అంటారు. ఏంటది? గాంధీ గారు ఏమన్నాడు? అందరం కలిసి ఉండాలా, దళితులు వేరు కాదు, హిందూ సమాజంలో భాగమే దళితులు కూడా, మీకు ప్రత్యేక రిజర్వేషన్లు వద్దన్నాడు. కలిసి ఉండాలని గాంధీ అన్నాడు. అంబేద్కర్ గారు మేము వేరుగా ఉండాలి, మీతో కలిసి ఉంటే మాకు న్యాయం జరగదు అన్నాడు. అంటే ఏంటి అంబేద్కర్ గారి ఉద్దేశం ఏంటి? కలిసి ఉంటే మాకు ఏం జరగనివ్వరు, మీ పెత్తనే జరుగుద్ది అనే ఉద్దేశం అయింది. అలాగే వర్గీకరణలో నువ్వు 100% రిజర్వేషన్ ఉంటే నువ్వు 100%లో నువ్వు వెళ్లకుండా 15% నీకు ఎందుకు ఇచ్చారు? 15% ఎందుకు ఇచ్చారంటే నువ్వు 100% ఉంటే నీకు దక్కవు కాబట్టి, నీకు ఒక్కటి కూడా రాదు కాబట్టి. అలా నీ 15%లో నాకు దక్కట్లేదు కాబట్టి నాకు 6% 7% కావాలని నేను అడుగుతున్నాను. నేను తప్పే ఉన్నాడా? ఆ రోజు అంబేద్కరు గాంధీ గారి డిబేట్లో జరిగింది, ఈరోజు వర్గీకరణలో జరుగుతుంది ఒకటే. ఈరోజు అంబేద్కర్ని ఫాలో అయ్యేవాళ్ళే వర్గీకరణ వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం. గాంధీ గారు కూడా కలిసి ఉందామన్నాడు అందరూ. నీకు రిజర్వేషన్ వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం రిజర్వేషన్లు వచ్చినప్పుడల్లా కలిసి ఉందాం, విడదీయొద్దు అంటారు. మండల్ కమిషన్ వచ్చింది, మురళీధర కమిషన్ వచ్చింది. ఎప్పుడు వచ్చినా దేశాన్ని విడదీస్తున్నారంటారు. మరి వాళ్ళ కింద వాడికి సహాయం ఎట్లా చేయాలి? లాస్ట్ పర్సన్కి ఎట్లా సహాయం చేయాలి? అందుకే కదా రిజర్వేషన్ వచ్చింది, అందుకే కదా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టింది. అది లాస్ట్ పర్సన్కి ఇస్తే మళ్ళీ ఇది అందుకున్నవాడు ఒప్పుకోరు. అందువల్ల వర్గీకరణ జరగాలి, న్యాయమైంది. బట్ అయితే వాళ్ళు చెప్తున్న గ్రీవెన్స్ కూడా ఏమైనా ఉంటే విని సార్ట్అవుట్ చేయాలి. ఓకే, ఫైనల్గా డొక్కా గారి యొక్క పొలిటికల్ గోల్ ఏంటి అసలుకి, అచీవ్మెంట్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను చాలా డ్రీమ్స్తో వచ్చాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఏం లేదు, ప్రజల్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ చేసి కింద సమాజాన్ని ఒక కల్చరల్గా ఒక హై పొజిషన్లో తీసుకెళ్ళాలి. వాళ్ళకి కొన్ని సిస్టమ్స్, కొత్త సిస్టమ్స్ నేర్పించాలి, కొత్త ఆలోచనలు నేర్పించాలి. సమాజంలో వాళ్ళకి గౌరవం తేవాలి. వాళ్ళకి అత్యధిక సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందో అలాంటి ఆలోచనలు కింద సమాజం రావాలి, వాళ్ళు ఎదగాలి, సమాజంలో వాళ్ళ గౌరవం పొందాలి. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇది ఇంకా విస్తృతం చేస్తాను వాటిని. ఓకే, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో లౌకికవాదం అనే టాపిక్ పైన పిహెచ్డి చేస్తున్నారు కదా, పూర్తయిందా థీసిస్ అంతా కూడా? థీసిస్ పిహెచ్డి సబ్మిట్ చేశానండి. చేసిన అది కొంచెం ప్రాసెస్లో ఉండగా మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను. ఎందుకు? అంటే నా ఆలోచనలు కొంచెం మారాయి. మీ ఆలోచన మారిందా, వ్యవస్థ మారిందా? నా వ్యవస్థలో ఉన్న పరిస్థితులు మారాయా? లేదు, నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఏంటి ఆ ఆలోచనలో మార్పు? ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాలో గాంధీ ప్రవేశించాడు. ఓకే, గాంధీ బాగా చదువుతాం, గాంధీ గారి ఆలోచనలు బాగా ప్రచారం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం గాంధీ గారి జన్మదినం, వర్ధంతి కార్యక్రమాలు, నెల గాంధీ అనే కార్యక్రమాలు, ఈ విధంగా డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. గాంధీ గారి గురించి కొన్ని పత్రికల వ్యాసాలు కూడా రాశాను నేను. బహుశా అంటే మీరు చెప్తే కొంత ఈ పార్టీలు మారటం వల్ల నాకు కూడా సిగ్గుగా ఉంది, కానీ నా పర్సనల్ లైఫ్లో, నా ఆలోచనలో, నా థింకింగ్లో ప్రతి అంశంలో గాంధీ గారు ఉంటారు. నా డైలీ లైఫ్ అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం. నేను ఒక అవినీతి చేయలేదు, అబద్ధం ఆడలేదు, లేకపోతే కొత్త భాష కొంచెం ఇంప్రూవ్ చేయను, నా కాన్షియస్గా చేయను. ఒకళ్ళు పొరపాటు చేసినా మళ్ళీ నేనంటే వాడు సారీ చెప్తాను. ఫ్లోలో ఏదన్నా పొరపాటు అయిందని చెప్తాను. నేను తప్పు చేయను. నేను చాలా నా కాన్షియస్. మా అమ్మ ఒప్పుకోదు, మా అమ్మ కనిపిస్తుంది నాకు వెంటనే. అమ్మగారి పేరు ఏంటండి? లోలమ్మ. నాన్నగారి పేరు? భిక్షం. ఏం చేశారు వారు? మా నాన్న టీచర్గా చేశారు. ఓకే, టీచర్ కుమార్. మీ స్వగ్రామం మీద? గురజాల. ఎంతమంది సంతానం వారికి? మేము 6 సిస్టర్స్, మేము 2 బ్రదర్స్. 8 మంది. మీరు పెద్దవారా? మా అన్నయ్య పెద్దవాడిని చనిపోయాడు.
మా సిస్టర్స్ కూడా ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఒక మీ నలుగురు. స్టడీస్ అంతా కదా చెప్పి నా స్టడీస్ గురజాల ఇంటర్మీడియట్ వరకు అండి. డిగ్రీ మాచర్ల, యూనివర్సిటీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ. ఏ సబ్జెక్ట్లో చేశారు? లా PG? లాలోని పిహెచ్డి కూడా డిగ్రీ డిగ్రీ మాచర్ల. అంటే మళ్ళా డిగ్రీ లా చేశారు. డిగ్రీ తర్వాత లా లా చేశారు. లా ఏసీ కాలేజీ. డిగ్రీ ఆర్ట్స్ సైన్సా? డిగ్రీ నేను బిఎస్సిఎల్ బయాలజికల్ సైన్స్. ఓకే ఓకే. ఇంకా మళ్ళీ నేను మెడిసిన్. మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశాను. ఓకే రాలే, అది ఏదో 2-3 మార్కులు పోయింది. ఓకే. తర్వాత మీరు రైల్వేస్లో ఏదో టచ్. లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఓకే, రైల్వేస్కి లీగల్ అడ్వైజర్గా ఉండు. తర్వాత రాజకీయాల పట్ల ఆకర్షితులై అప్పుడు ఇలా. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి. ఓకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాను నేను. ఓకే విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. ఆ తర్వాత అది ఒక పాయగా వస్తూ ఉంది రాజకీయ కుతూహలం. అట్లా 99లో కూడా ట్రై చేశాను టికెట్. ఓకే 99 కూడా దగ్గరగా ఢిల్లీ దాకా పోయింది, నా పేరు మిస్ అయింది. తర్వాత 2004కు వచ్చింది టికెట్. ది బెస్ట్ స్ట్రైట్ చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రోషయ్య గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పుడు మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు బెటర్ అంటారు వీళ్ళలో? ఒక్కొక్కరు ఒక స్టైల్ అండి. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ఆయన స్టైలు, అదొక అప్రోచ్. ఆయన దగ్గర ఏంటంటే నాలాంటి వాళ్ళని దూరంగా ఉన్న పిలిచి గౌరవించేవాడు ఆయన. అదొక స్టైల్. బాగా మాస్ లీడర్ ఆయన, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. పేదల పట్ల కూడా కొంచెం కైండ్ హార్ట్. చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందంటే బాగా ఎంకరేజ్ చేస్తాడు. బహుశా నేను కంటిన్యూ అయ్యి ఉంటే నన్ను ఏ స్థాయిలో పెట్టుండేవాడు. నాకు ఎక్కడో ఇన్కన్వీనియన్స్ వచ్చి నేను అది కూడా వైసీపీలో ఉన్న మిత్రులు, స్నేహితులు వీళ్ళ సాంగత్యం వల్ల దెబ్బతిన్నాను. దెబ్బతింటే పాపం వాళ్ళేదో ముంచారని కాదు, అక్కడికి వెళ్ళాక జగన్ గారు మారిపోయారు. తత్వం బోధపడింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మారాడు. ముఖ్యమంత్రి అయిన 2-3 నెలల తర్వాత అసలు ఆయన విశ్వరూపం బయటకు, అసలు మనిషి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి విధ్వంసం చేసుకున్నాడు. ఇంత పరిపాలన చేశాడు, సంక్షేమం చేశానని పేరే కానీ అంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి తేడా ఏంటి? నో మ్యాచ్ అండి. రాముడు రావణాసురుడికి తేడా ఉంది. మరి రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసారా? రోషయ్య గారు మెచ్యూర్డ్ పర్సన్ కదండి. కిరణ్ కుమార్ గారు అంత మెచ్యూర్డ్ లేదు, లేకపోతే తన చేతనే గవర్నెన్స్ చేశాడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి అంత ఫెయిర్ మనిషి కాదు. థ్యాంక్ యూ డొక్క మాణిక్య వసంత్ గారు. ఇప్పటికే అంటే ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న మీరు ఇక మీదటైనా కండువాలు మార్చడం మానేసి స్థిరత్వం లేని నాయకుడు అన్న పేరు నుంచి మీరు తప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క మాట, నా ఎజెండా మారలేదు. ఓకే, నా ఎజెండా మారలేదు. పూర్ పీపుల్ కోసం నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను. పేదల పక్షపాతిగా ఉన్నాను. నేను పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తాను. నా ఆలోచన, నా ఎజెండా ఎట్టి పరిస్థితిలో మారలేదు. ఎక్కడో ఉండాలి కాబట్టి ఉంటుంది. అద్దిల్లు మారినా డొక్క గారు ఎజెండా మారదు. ఓకే, ఖచ్చితంగా మీరు అలాగే ముందుకు పోవాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.